హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో నేనైతే 31st సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో చివరి వరకు చూడండి, మంచి కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సో ఆ రోజు నైట్ వచ్చేసి మేమైతే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే నైట్ కాబట్టి సెలబ్రేషన్స్ లైట్గా హెవీగా కాకుండా లైట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే చికెన్ పకోడీతో స్టార్ట్ చేసామన్నమాట, స్టార్టర్ లాగా. ఆ రోజైతే మా తోటికోడలు అండ్ వాళ్ళ బాబు కూడా వచ్చారు, అంటే మా అక్క వాళ్ళ బాబు. సో మేమైతే 5 మెంబర్స్ కలిపి సింపుల్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు చూడండి మంచిగా తింటూ సూపర్ అని చెప్తున్నారు. దాని తర్వాత మా అక్క అయితే పిజ్జా ఆర్డర్ పెట్టిందనమాట ఓవెన్ స్టోరీ నుంచి. సో తను ఇంతకుముందు ట్రై చేసిందంట, చాలా బాగుందని చెప్పేసి ఒకటి లార్జ్ ఇంకోటి మీడియం పిజ్జా అయితే ఆర్డర్ పెట్టేసిందనమాట. సో నెక్స్ట్ ఇంకా పిజ్జా కూడా తినేసాము. సో అవి 2 తినేసరికి మాకు చాలా హెవీగా అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. చూసారు కదా, ఇంటి నిండా బొమ్మలు వేసారనమాట. సో ఇంటి నిండా బొమ్మలు వేసి ఇంకా ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా ఇట్స్ టైమ్ టు సెలబ్రేషన్. అప్పుడు 12 అయిందనమాట టైమ్. ఇంకా కేక్ అయితే కట్ చేసాము. సో చూసారు కదా, మంచిగా నవ్వుతూ కట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి ఎప్పుడెప్పుడు తినాలా అని ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. బట్ ఆల్రెడీ అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్కువ తినలేదు ఆ రోజు. జస్ట్ అలా ఫార్మాలిటీకి తినేసి ఇంకా కేక్ అయితే పెట్టేశాము. ఇంకా మా అక్క, మా హస్బెండ్ అయితే ఇంకా మా బావగారితో మాట్లాడడము, అలాగే మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడడము. సో అలా బిజీగా ఉన్నారనమాట. సో అందుకే నేను వీడియోలో చూపించలేదు. ఇంకా మా లిటిల్ చమ్స్ చూడండి భలేగా ఎంజాయ్ చేస్తారు. కేక్ ఒకరికొకరికి తినిపించేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో మా 31st అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ రోజు కూడా మేము బయటికి వెళ్ళాము. సో అది కూడా ఈ వీడియోలో అయితే నేను షూట్ చేశాను అనమాట. మీరు ఆల్రెడీ ఈ పార్టీకి అబ్జర్వ్ చేసి ఉంటారు. సో నా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. బట్ వీడియో వాయిస్ ఓవర్ కోసం నేనైతే హాట్ వాటర్ డ్రింక్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అసలు వాయిసే రాలేదు, అందుకే వీడియో కూడా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఆ రోజు ఇంకా 31st రోజు సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే లేచి బయట టిఫిన్ చేసేసి ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేశాను అనమాట. సింపుల్గా అప్పటికే 11:30 అయిపోయింది. బట్ ఆ రోజు ఖచ్చితంగా పూజ చేయాలని అయితే చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నార్మల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసాము. ఈవినింగ్ అయితే బయటికి వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి మాల్లో. సో ఇక్కడైతే దేశీ బజార్ అని పెట్టారు. ఇది జిఎస్ఎం మాల్లోనే. సో ఇది దగ్గర ఉంటుంది కాబట్టి మేమైతే ఊరికే అక్కడికి వెళ్తామన్నమాట. అలాగే బాబు కూడా ఉన్నాడు కదా, చల్లటి గాలి వస్తుందని చెప్పేసి ఎక్కువ ఈ మాలే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇక్కడైతే చూసినట్టయితే మనకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్ అన్నీ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్, పిల్లలకి టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఆ రోజు ఫస్ట్ కాబట్టి చాలామంది వచ్చారనమాట మాల్కి. సో టైంపాస్కి వస్తారు, అలాగే కొంచెం కొత్తగా పర్చేస్ చేయాలని కొంతమంది వస్తారు కదా. సో అలానే సో ఇక్కడైతే నేను ఈసారి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్న షాప్స్ అన్నీ వీడియో తీశారనమాట. సో ఆల్మోస్ట్ ఆల్, బట్ అక్కడక్కడ కొంచెం ఏమైనా మిస్ అయి ఉంటాయి. బట్ డెఫినెట్లీ అన్నైతే నేను షూట్ చేశాను. సో మీరు కూడా ఒకసారి చూసేయండి.
ఫైనల్లీ మా డెస్టినేషన్కి అయితే వచ్చామన్నమాట. సో బర్గర్ కింగ్, మేము మాల్కి వెళ్ళామంటే డెఫినెట్లీ బర్గర్ కింగ్లో బర్గర్ ఆర్డర్ చేసుకొని తినాల్సిందే. సో మిగతా కేఎఫ్సి, టాకో బెల్ చాలా ఉంటాయి, బట్ ఎందుకో మాకు బర్గర్ అంటే చాలా ఇష్టము బర్గర్ కింగ్లో. మీరు కూడా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మా వాడు చూడండి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టము, సో దానికోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఆ సాస్ పెట్టుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. మమ్మీ సూపర్ సూపర్ అని చెప్పేసి ఇంకా బర్గర్ అయితే తినేసి నెక్స్ట్ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి మా ఇంటి దగ్గర మెహఫిల్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది BHL దగ్గర ఉంటుందన్నమాట. సో అక్కడైతే ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళాము. సో ఆల్రెడీ బర్గర్ తిన్నాము కాబట్టి సో లైట్గా ఫుడ్ అయితే తిన్నాము. సో ఇక్కడ కూడా చూసారు కదా ఫుల్ జనాలు ఉన్నారు. ఆ రోజు ఫస్ట్ కాబట్టి ఇంకా మాకైతే ప్లేస్ దొరకలేదు చెప్పాలంటే, బట్ 2 మెంబర్సే కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసేసారనమాట. అసలు చాలా మంది వచ్చారు, మీరైతే ఇక్కడ చూడొచ్చు. డోర్ ఓపెన్ చేయగానే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట. ఇంకా వెయిటింగ్ లిస్ట్లో కూడా చాలా మంది ఉన్నారు. చూసారు కదా అందరు నిలబడి వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి సో చాలామంది విజిట్ చేస్తారు. అండ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము మెహఫిల్ బిర్యానీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఇప్పుడైతే మేము ఏమేమి ఆర్డర్ చేసుకున్నామో చూసేయండి. నేనైతే పన్నీర్ బటర్ మసాలా చెప్పాను, అలాగే బటర్ నాన్స్ చెప్పాను, ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ బిల్ వచ్చేసి 451 రూపీస్ అయితే అయిందనమాట. ఇక్కడైతే చూసారు కదా మా వాడు నేను మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. సో ఇక్కడ నుంచి ఇంకా తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట. సో వీడియో చూసారు కదా, వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.